హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో అయితే వచ్చేసిందండి. ఏంటా అనుకుంటున్నారా అండి? ఉసిరికాయలతో రసం అయితే చేసుకున్నానండి. ఇప్పుడు సీజన్ వల్లగా మనకు ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఈ శీతాకాలంలో దగ్గు రొంప కఫంతో బాధపెట్టేటప్పుడు ఇలా ఉసిరికాయలు ఎక్కువగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదండి. ఏదో ఒక రూపంలో ఉసిరికాయలు తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. అలాగే ఈరోజు నేను ఉసిరికాయలతో అయితే రసం అయితే చేసుకుంటున్నానండి. ఒక చిన్న కప్తోని కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. అందులోకి ఒక 6-7 ఉసిరికాయలు కోసుకొని ముక్కలుగా, అలాగే 2 మీడియం సైజు టమాటకాయలు కోసుకొని కుక్కర్లో వేసుకున్నాను కదండి. అన్నీ అందులో తగినంత వాటర్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడికిపోద్దండి. చూసారు కదండి. మూత పెట్టుకొని ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారెట్టుకోవాలండి. ఈ లోపల మనం ఈ కూరగాయలు అయితే తీసుకున్నానండి రసంలోకి. గుమ్మడికాయ ముక్క, ముల్లంగి, వంకాయ, ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలండి. వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక బాండీ పెట్టుకోవాలండి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా పోపు దినుసులు అయితే మనం సాంబార్కి రసానికి పోపు దినుసులు వేసుకుంటాం కదండి. వెల్లుల్లి, ఆవాలు, మినపప్పు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతులు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి రసానికి. అలాగే ఇవన్నీ వెంగో కూడా వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కుదుపుకొని, అలాగే సాల్ట్ కూడా వేసుకొని మనం మూత పెట్టుకుంటే అండి ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయండి. చూసారు కదండి. ఈ లోపల మనకి పప్పు చల్లారిపోతే దాన్ని మెత్తగా మెదుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఒక రసం పౌడర్ అయితే తయారు చేసుకుందామండి. మంచి ఫ్లేవరు, అలాగే మనకి దగ్గు కఫంతో ఉన్నప్పుడు మనం ఇది ఇలా చేసుకొని పౌడర్ వేసుకుంటే మంచిగా హెల్త్కి బాగుంటుందండి. ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇందులో మంచి ప్రయోజనాలు ఉండేవే కదండి. చూసారు కదండి. ఒక స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రేఖలు, ఒక స్పూన్ వరకు ఆవాలు వేసి వీటిని కచ్చాపచ్చా కొట్టుకొని ఇదైతే మనం ఈ రసంలో వేసుకుంటే మంచిగా ఉంటుందండి. చూసారు కదా, టేస్ట్ బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. శీతాకాలంలో ఇలా చేసుకొని వేసుకోవడం వల్ల దీన్ని అయితే ఇప్పుడు చక్కగా కచ్చాపచ్చాగా మొత్తం మంచిగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల మనం పప్పును కూడా మనం మెత్తగా చేసుకోవాలి కదండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూసారండి, ఇలా పప్పునైతే పప్పు గుత్తుతో మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి. లేదు మిక్సీలో వేసుకోవాలనుకుంటే బాగా చల్లారనివ్వాలండి. చల్లారేకే వేసుకోవాలి. వేడివేడిది వేసుకుంటే మిక్సీ మూత పైకి లేసిపోద్దండి ఆవిరికి. ఇప్పుడు ఈ లోపల మనకి ముక్కలు బాగా మగ్గిపోయలేదో చూసుకుందామండి. మనం మధ్య మధ్యలోని కుదుపుతూ ఉండాలండి, లేదా అడుగడుతూ ఉంటుంది కదా. అదగా చక్కగా ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత అయితే మనం ఇలాగా మెదుపుకున్న ఉసిరికాయ పప్పు గుజ్జునైతే వేసేసుకున్నాం కదండి. ఒకసారి ఇలా కలుపుకొని ఆ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఎందుకంటేనండి ఉసిరికాయలు కొంచెం వగరగా ఉంటాయి కదా, మనకి పులుపు అన్నది అంత బ్యాలెన్స్ ఉండదు. అందుకోసం అని చెప్పి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని కొంచెం రసం అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదండి, దాన్ని రసం తీసుకొని చింతపండు అలా వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి రసానికి తగినంత వాటర్ వేసుకొని మనకి పల్చగా కావాలా మీడియంగా కావాలా అనేది చిక్కదనం చూసుకొని సరిపడినంత వాటర్ వేసుకోనండి. పులుపు తగినంత వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు మన టేస్ట్ సరిపడినంత ఉప్పు, కారము, అలాగే కొంచెం పసుపు, మనం దంచి పెట్టుకున్న రసం పౌడర్ కూడా వేసేసుకొని మంచి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత అండి కొంచెం మీడియం మంటలో పెట్టుకుంటే ఆ ముక్కలన్నీ మెత్తగా ఉడుకుతాయండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లోని మనం ఉసిరికాయ రసాన్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఉసిరికాయ రసం అనొచ్చు, ఉసిరికాయ సాంబార్ అనొచ్చు అండి, ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి చల్లటి క్లైమేట్లోని మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మంచిదండి. చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవడం వల్ల ఈ వగరు పులుపు అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. అలాగే మనం మరుగు వస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకొని అలాగే చక్కగా మీడియం మంట పెట్టుకొని మనకు ముక్కలు ఉడికే వరకు చక్కగా మరిగించుకుంటేనండి రసం అన్నది రెడీ అయిపోద్ది. మధ్యలో ఒకసారి ఉప్పు అది సరిపోయలేదో పులుపు అని ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి తర్వాత సాలపోతే ఆ టైంలో వేసుకుంటే సరిపోద్దండి. ఇంకా మనకి మరుగు వచ్చిన తర్వాత దించుకుంటాక ముందు కూడా ఇంకొకసారి కొత్తిమీర వేసుకుంటేనండి మనకి ఉసిరికాయ రసం అనేది రెడీ అయిపోయినట్టుగా. చూస్తారు కదండి, ముక్కలు ఉడికాయా లేదా అనేది మనం ఇలా ఒకసారి స్పూన్తో కానీ చాకుతో కానీ చూసుకుంటే సరిపోద్దండి.
అప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్‌లో తీసుకొని వేడి అన్నంలో వేసుకొని ఈ ఉసిరికాయ రసం వేసుకొని తింటేనండి ఎంత టేస్టీగా ఉంటదండి. రుచి అదిరిపోద్ది. తినే కొలది ఇంకా తినాలనిపిస్తదండి. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. తినేయాలనిపించేస్తుందా? మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.